హాయ్ అండి. హలో అందరికీ. ఎండుమిరకాయలేసి కొబ్బరి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇది చాలా బాగుంటుందండి. పాతకాలం నాటి పచ్చడి అనమాట. చాలా రుచిగా ఉంటుంది. కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుంటే కమ్మగా ఉంటుందండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక కొబ్బరికాయకి 14 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అయితే కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వీటిని కూడా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అది కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి మెత్తపడకుండా రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఇది మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేనైతే రోట్లో దంచుతున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా కాస్త మెత్తగా దంచుకున్న తర్వాత వేయించుకున్న 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నప్పుడు ఇది కారపొడిగా కూడా చేసుకుని తినొచ్చు అనమాట. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం బెల్లం ముక్క వేసుకుని కొబ్బరి కూరలోకి కాబట్టి కొంచెం బెల్లం ముక్క వేసుకుని దంచుకోవాలి. అది కూడా పూర్తిగా నలిగిన తర్వాత ఇలా కొబ్బరి కూర వేసుకుని కారపొడి అంతా కలిసేలాగా ఒకసారి దంచుకుని మొత్తం అంతా కొబ్బరి కూర ఉన్న గిన్నెలోకి తీసుకుని కలిపేసుకోవాలి. మొత్తం కారం అంతా పట్టేలాగా ఈ కారపొడి అంతా కొబ్బరికి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కాయకి 14 కాయలు వేయడం వల్ల కారం కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే పోపు వేస్తున్నాను అనమాట. ఇంకా రుచి రావడం కోసం పోపు వేశాను. పోపు కోసం ఒక తడకా పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని అది కాస్త వేగిన తర్వాత మనం దంచి ఉంచుకున్న కొబ్బరి కూరలో వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఇగుర్లు పులుసులే కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చడి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.